డీటెయిల్స్ చూస్తే విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ ఐపీఐఐసి కాలనీలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. స్థానికుల సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఐసీసీ కాలనీలో వివిధ రకాల సమస్యలు నెలకొన్నాయని అన్నారు. డ్రైనేజ్ రోడ్లు సరిగ్గా లేకపోవడంతో పలు ఇబ్బందులు పడుతున్నారని ప్రజలు చెప్పారు. వీటిపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించేందుకు కృషి చేస్తారని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. సీఎం వద్దకు సమస్యను తీసుకువెళ్లి వేగవంతంగా అభివృద్ధి జరిగేలా చూస్తారని తెలిపారు. అనేకమైన ఎక్స్పెరిమెంట్ చేసాం. చిట్ట చివరికి ధనంజయ్ గారి పుణ్యమంట ఒక సంపుని ఏర్పాటు చేసి ఇదంతా కూడా సంపులోకి వెళ్ళేటట్టు అక్కడి నుంచి పంపింగ్ చేయడం అనే సిస్టమ్ ద్వారా ఒక 70% మెరుగుపడిందని నేను అనుకుంటాను. అంతకుముందు అసలు వర్షం వస్తే వచ్చే పరిస్థితి లేనప్పుడు కొంచెం దారి అన్న ఏర్పడింది, సెంటర్ బట్టి మెరుగుపడింది. ఇప్పటికప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా ఎన్ని పరిస్థితులు దీనికి ప్రధానమైన మరి ఆ రోజున ఈ సైట్స్ అలాట్ చేసేటప్పుడు అది ఆ రోజు ఇంజనీర్ ఏ ఉద్దేశంతో ముందు వెనక కామన్ సైట్ పెట్టారో నాకు అర్థం కాదు. అప్పుడు అసలు వాళ్ళ ఐడియా ఏంటి అనేది అర్థం కాదు. ఏదైనా ఉంటే ఒక కామన్ సైట్ అందరికీ పనికొచ్చేది ఒకసారి కామన్ సైట్ పెడతారు తప్ప ముందు వెనక ఒకవేళ పెడితే ఆ కాంపౌండ్లో ఉన్న ఇళ్లకి వరకు అధికారం ఇచ్చేటట్టు వాళ్ళిద్దరూ దాన్ని షేర్ చేసుకుని పెట్టాలి తప్ప ఏపీఐసి సంస్థ కింద ఆ సైట్లు రావడం అది రాంగ్ ప్లానింగ్ అని నేను అనుకుంటాను. అది ఎందుకు ఈ కామన్ సైట్ పెట్టి ఎవరెవరు వాడు కూడా పెట్టారు. కొన్నిసార్లు 2 ఇళ్ళు ఉన్నాయి, కొన్నిసార్లు 4 ఇళ్ళు ఉన్నాయి, కొన్నిసార్లు 6 ఇళ్ళు ఉన్నాయి, లేదా ఎక్కువ ఉన్నాయి. వీలైనంత ఎక్కువగా కాపాడాలని చెప్పి అనేకమైన ఎక్స్పెరిమెంట్ చేసాం. చిట్ట చివరికి ధనంజయ్ గారి పుణ్యమంట ఒక సంపుని ఏర్పాటు చేసి ఇదంతా